ఏం చేద్దాం 42%తో స్థానిక ఎన్నికలకు వెళ్దాం అంటున్నటువంటి టీపీసీసీ త్వరగా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావన. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెజారిటీ ఒపీనియన్ కన్సిడర్స్. చర్చనీయాంశంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ. పార్టీ ప్రభుత్వం అంశాలపై సుదీర్ఘంగా చర్చ. పిఎస్సిలో గ్రీన్ సిగ్నల్ కు వెయిటింగ్. ఇక సుదీర్ఘమైనటువంటి చర్చ. అటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేద్దాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతుర్రు. ఇక తెలంగాణలో ఇంకెప్పుడు వస్తాయి సర్పంచ్ ఎన్నికలు, ఇంకెప్పుడు వస్తాయి సర్పంచ్ ఎన్నికలు అని చెప్పి స్కూల్కు పోయే పిల్లలు కూడా మాట్లాడుతున్నారు. లాస్ట్కి అంటే ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా మా ఊళ్ళో ఎన్నికలు రావట్లేదట, మా ఊళ్ళో సర్పంచ్ లేడట అని ఆడికి వచ్చింది కథ. ఎప్పటి నుంచి అండి బాబు? ఇప్పుడు మనం ఆగస్టుకు వచ్చేసాం, 2025 ఆగస్టుకు వచ్చేసినాం. పోయిన ఆగస్టు కంటే ముందు నుంచి, దాదాపుగా సంవత్సరం కంటే ముందు నుంచి దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, మళ్ళా ఉగాది అని చెప్పిర్రు. అదే అయిపోయింది, ఇది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 15 ఆగస్టు వచ్చింది. సర్పంచ్ లేక ఇబ్బందులు అవుతా ఉంటే ఇప్పటికీ కూడా కూర్చొని మళ్ళా ఆలోచన చేస్తూ ఉన్నారట. ఇప్పటికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారట. అసలు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? 42% ఇస్తామని చెప్పినాం. సో అది ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి, ఇస్తే దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ సవాళ్ళన్నింటినీ ఎట్లా ఎదుర్కోవాలి, ఇవ్వకుండా పోతేనేమో మనం ఇచ్చినటువంటి మాటని ఇప్పుడు నిలబెట్టుకోలేని వాళ్ళం అవుతాం. బీసీ సమాజం అంతా కూడా ఇలా ఓటు వేయడానికి పోతే మా రిజర్వేషన్ ఏమి ఇచ్చినామని చెప్పేసి అడుగుతారేమని చెప్పేసి ఇదొక సందిగ్ధంలో ఉన్నారు. ఏం అర్థం కానట్టు సిచ్యువేషన్. వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ఆమోదించేటటువంటి లేదు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు కూర్చొని నిన్న సుదీర్ఘమైనటువంటి చర్చ చేసిరట. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అంశంపై పార్టీ ప్రభుత్వం మధ్య ఊగిసలాడుతున్నది. 42% రిజర్వేషన్తోనే స్థానిక ఎన్నికలు వెళ్లాలని పార్టీ కోరుతుండగా త్వరగా పంచాయతీ ఎన్నికలు క్లియర్ చేయాలని సర్కారు భావిస్తున్నది. ఇదే ప్రధాన ఎజెండాగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42%తో ముందుకు సాగితేనే పార్టీ ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందని పీసీసీ చీఫ్ ఈ భేటీలో సీఎంకు వివరించారు. సీఎం కూడా 42% తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని భావిస్తున్నా వేగంగా ఎన్నికలకు వెళ్తే బెటర్ అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు తెలిసింది. ఈ కీలక అంశంపై ఈ నెల 16న లేదా 17న పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో చర్చించనున్నారు. మెజారిటీ నేతల అభిప్రాయాన్ని ఫిక్స్ చేసి ఏఐసీసీకి సమాచారం ఇవ్వనున్నారు. ఇక ఆ తదుపరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఇంకా తెగుతలేదు, పంచాయతీ తెగుతలేరు. ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ నెల 16 లేదా 17 కూర్చొని ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళి మళ్ళొక సిగ్నల్ ఇస్తే ఇక్కడ ఎన్నికలు నడిచేటటువంటి ప్రసక్తి ఉంది. సో ఏదేమైనా కానీ ఇంకా టైం పడుతుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రావాలంటే మాత్రానికి ఇంకా టైం పట్టేటట్టున్నది. అందుకే మాట ఇచ్చే ముందే ఆలోచన చేసే ముందే మనం ఒక మాట ఇస్తా అంటే అది అసలు నిజంగా అవుతుందా లేదా, దానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నదో ఆలోచన చేయాలి. ఇక కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా 42% బీసీ ప్రజలకి మరి మాట ఇచ్చి దాని మీద ఏం చేద్దామనేటటువంటి సమాలోచనలు, సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందనేది మాత్రానికి తెలుస్తా ఉంది.